బ్రిటిష్ రాజ్ పరిపాలన మన భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. బ్రిటిష్ రాజ్కి ముందు మన దేశం ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనంలో ఉండేది. కేవలం ట్రేడింగ్ చేయడానికి ఒక కంపెనీ పెట్టాలని మాత్రమే భారతదేశంలో అడుగుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లిమెల్లిగా భారతదేశాన్నే పాలించే స్థాయికి ఎదిగింది. ఇక్కడ ఉన్నన్ని సంవత్సరాలు దొరికినంత దోచుకున్నదే కాకుండా వాళ్ళే మనకేదో డెవలప్మెంట్ చేసి మనని ఉద్ధరించినట్టుగా చెప్పుకుంటారు. ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా అది వాళ్ళ సొంత లాభాల కోసం మాత్రమే చేశారు. అది ఎలాగో ముందు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో అడుగుపెట్టక ముందు, అంటే మొఘలుల పరిపాలన సమయంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం మనది. అందుకే మన దేశంకి గోల్డెన్ బర్డ్ అన్న పేరు. ఎకనామిస్ట్ ఉత్సాహ్ పట్నాయక్ రీసెర్చ్ ప్రకారం బ్రిటిషర్లు 1765 సంవత్సరం నుండి 1938 సంవత్సరం వరకు టోటల్గా $45 ట్రిలియన్ సంపదను దోచుకున్నారని అంచనా వేశారు. 1947 సంవత్సరంలో బ్రిటిషర్ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు భారతీయుల యొక్క సంపదను, కష్టార్జితాన్ని అంతా వారి పడవల్లో నింపుకొని వెళుతుంటే భారత్ చేతులు ఖాళీగా ఉండిపోయాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అదే బ్రిటిషర్స్ ఎకనామీని కూడా వెనక్కి నెట్టి 5వ స్థానంలో నిలిచింది మన దేశం. ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల అయితే భారతదేశం ఎన్నో సంవత్సరాలు అణిచివేయబడిందో అదే కంపెనీకి ఇప్పుడు మన భారతీయుడే ఓనర్. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అసలు మన దేశానికి ఎలా వచ్చింది తెలుసుకోవాలి అంటే 1600 సంవత్సరానికి వెళ్ళాలి. ఆ సంవత్సరంలోనే కొంతమంది మర్చెంట్స్ అంటే వ్యాపారస్తులు కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ముఖ్యంగా స్పైసెస్ని ట్రేడ్ చేసేవారు. 1608 సంవత్సరంలో ఇండియాలోని సూరత్కి ఫస్ట్ టైం ఈ కంపెనీ వాళ్ళు వచ్చారు. ఆ టైంకి మన భారతదేశం మొఘలుల పరిపాలనలో ఉంది. భారతదేశంలో ట్రేడింగ్ చేయడానికి అప్పుడు మహారాజు అయిన జహంగీర్ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘలుల పరిపాలన లేని రాజ్యంలో, అంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనికి 1611 సంవత్సరంలో మచిలీపట్నంలో ఫస్ట్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఆ తర్వాత 1612 సంవత్సరంలో మహారాజు జహంగీర్తో మంచి సంబంధాలున్న పోర్చుగీస్ ట్రేడర్స్ పైన యుద్ధం చేసి గెలిచారు. అలా సూరత్లో అడుగుపెట్టి మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ట్రేడింగ్ అండ్ ఫ్యాక్టరీస్ని స్థాపించారు. 1615 సంవత్సరంలో బ్రిటిష్ క్రౌన్ తరపున, అంటే బ్రిటిష్ రాజు తరపున సర్ థామస్ అనే ఒక రాయబారి ముఘల్ చక్రవర్తి అయిన జహంగీర్తో ఎన్నో ప్రయత్నాల తర్వాత, ఎన్నో బహుమతులు సమర్పించుకున్న తర్వాత ఒక ఒప్పందంపై సంతకం చేయించుకోగలిగాడు. అయితే ఆ ఒక్క ఒప్పందం వలన ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలలో ఒక్కటైన భారతదేశ ప్రజలపై ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యం చేయబోతుందని అప్పట్లో అసలు ఎవరూ ఊహించలేకపోయారు. ఆ ఒక్క ఒప్పందం వలన భారతదేశం పేద దేశంగా పేరు తెచ్చుకుంటుంది అని ఎవరూ అంచనా కూడా వేయలేకపోయారు. ఆ ఒక్క ఒప్పందం పైన సంతకం కోసం మొఘలుల చుట్టూ తిరిగిన బ్రిటిషర్లు ఆ తర్వాత రానున్న రోజుల్లో మొఘలులే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే వృత్తిపై ఆధారపడవలసి వస్తుంది అని అసలు ఎవరూ ఊహించలేకపోయారు. ఆ ఒప్పందం ఏంటంటే ఆంగ్లేయులు సూరత్లో ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు, అంతేకాకుండా పోర్చుగీస్కి, డచ్ వాళ్ళకి లేనటువంటి కొన్ని ఎక్స్క్లూజివ్ రైట్స్ కూడా వీళ్ళకి దక్కాయి. దీనికి ప్రతిఫలంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘలులకి ఇయర్లీ పేమెంట్ చేస్తుంది. ఈ ఎక్స్క్లూజివ్ రైట్స్ పొందిన తర్వాత ఈ కంపెనీ కేవలం ట్రేడింగ్ మాత్రమే చేసే కంపెనీగా కాకుండా ఇండిపెండెంట్ ప్రైవేట్ ఆర్మీ ఫోర్సెస్ ని, ఇండిపెండెంట్ జస్టిస్ సిస్టమ్ ని, ఇలా ఎన్నో పవర్స్ ని బ్రిటిష్ క్రౌన్ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది. ఆ తర్వాత వచ్చిన ప్లాసీ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబుపై విజయం సాధించి బెంగాల్లోనే కంపెనీ స్థానాన్ని సుస్థిరపరిచింది. ఈ యుద్ధం బ్రిటిషర్లు భారత్ని ఆక్రమించుకోవడంలో కీలకమైనదిగా భావిస్తారు. ఈ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ క్రౌన్ ఇచ్చిన రైట్స్తో పాటు భారత్లో ఇండైరెక్ట్గా పొలిటికల్ పవర్స్ కూడా దక్కాయి. కానీ ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పవర్స్ని ఘోరంగా మిస్యూజ్ చేసుకున్నారు. 1764లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘలుల రాజ్యం అంతటిని అధికారంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క సంస్థానాన్ని ఆక్రమించుకుంటూ ఎంతో శక్తివంతంగా ఎదిగారు. 1611 సంవత్సరంలో చిన్న కంపెనీగా ఇండియాలో అడుగుపెట్టిన ఈ కంపెనీ 1857 నాటికి భారతదేశాన్నంతా దాని స్వాధీనంలోకి తెచ్చుకుంది. కానీ 1857 సంవత్సరంలో కంపెనీ ఆగడాలు పెరగడంతో ప్రజల ఒత్తిడి వలన బ్రిటిష్ పార్లమెంట్లో కంపెనీని జాతీయం చేయాలని నిర్ణయానికి రావడంతో భారత్ నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం కిందికి 1858 సంవత్సరంలో వెళ్ళిపోయింది. క్వీన్ విక్టోరియా భారతదేశానికి మహారాణిగా మారింది.
ఇంకా విషయానికి వస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ అలాగే బ్రిటిష్ రాజ్ పరిపాలన కాలంలో మన దేశం నుండి ఎంతో వెలకట్టలేని విలువైన సంపదను టెంపుల్స్ నుంచి మహారాజుల ఖజానాల నుండే కాకుండా పేదలను సైతం నిండు దోపిడీ చేసి తరలించారు. భారత్ను ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన భూభాగంగా భావిస్తారు. మన రైతులు ఆ కాలంలో బాగా ధనవంతులుగా ఉండేవారు. ఇండియన్ ప్రొడ్యూసర్స్ కి మంచి బిజినెస్ మన దేశంలోనే కాకుండా పొరుగు దేశాలలో కూడా జరిగేది. చేనేత పరిశ్రమలలో భారత్ ముందుండేది. అన్ని పరిశ్రమలలో సమృద్ధిగా ఉన్న భారత్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటే బ్రిటిషర్స్కి లాభం కాబట్టి అన్ని పరిశ్రమలని నాశనం చేశారు బ్రిటిషర్లు. పారిశ్రామికీకరణ అంటే డీఇండస్ట్రియలైజ్ చేశారు. ఇక్కడ నుండి రా మెటీరియల్స్ని తీసుకెళ్ళి వాళ్ళ దేశంలోని ఇండస్ట్రీలో వస్తువులు తయారు చేసి 100% లాభాలకి వేరే దేశాలకే కాకుండా మళ్ళీ మన దేశానికి కూడా అమ్మేవాళ్ళు. రా మెటీరియల్స్ ఓన్లీ బ్రిటిషర్స్కి మాత్రమే అమ్మాలన్న రూల్ పెట్టారు. వాటికి కూడా చాలా తక్కువ మొత్తంలో చెల్లించేవారు. అంతేకాకుండా రైతులపైన అత్యంత భారమైన పన్నులు మోపి వాటిని వసూలు చేస్తూ ఇండియన్ ప్రొడ్యూసర్స్ దగ్గర వస్తువులని అన్యాయంగా తీసుకొని మునుపటి సంపన్నులని సైతం పేదరికంలోకి తీసుకొచ్చారు తెల్లదొరలు. అయితే ఈ సరుకు రవాణా చేయడానికి వీళ్ళకి ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ అవసరం పడింది. అందుకనే రైల్వేస్ని డెవలప్ చేశారు. రైల్వేస్లో వర్క్ చేసే లో లెవెల్ ఎంప్లాయీ నుంచి హై లెవెల్ ఎంప్లాయీ వరకు అందరూ కూడా బ్రిటిషర్స్లే. రైల్వే నుంచి వచ్చే శాలరీస్ అన్ని బ్రిటిషర్స్కే వెళ్ళేవి. కానీ రైల్వేస్ డెవలప్ చేయడానికి అయిన ఖర్చు మాత్రం మన నుండే వసూలు చేశారు. వాళ్ళ లాభాల కోసం మనం ఖర్చు చేశాం అండ్ డెవలప్ చేశామన్న గొప్ప పేరు మాత్రం వాళ్ళు కొట్టేశారు. భారత్ ని లూట్ చేయడానికి బ్రిటిషర్స్ ఎంచుకున్న అతి తెలివైన మార్గం కౌన్సిల్ బిల్స్. ఈ కౌన్సిల్ బిల్స్ రూపంలో మనకి రావాల్సిన లాభాలని డైరెక్ట్గా లండన్కి వెళ్ళిపోయేవి. కౌన్సిల్ బిల్స్ అంటే ఎవరైనా ఏ దేశమైనా భారత్ నుండి ఏదైనా కొనుగోలు చేయాలి అంటే ముందుగా బంగారం, వెండి ఇలా ఏదైనా చెల్లించి బ్రిటన్ క్రౌన్ దగ్గర అంటే లండన్ నుంచి కౌన్సిల్ బిల్స్ కొనాలి. వాటిని ఇండియన్ ట్రేడర్స్కి ఇచ్చి ఏదైనా కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఇండియన్ ట్రేడర్స్ ఆ బిల్స్ని లోకల్ బ్రిటిష్ ఆఫీసర్స్కి ఇస్తే అప్పుడు వాళ్ళు లోకల్ ట్యాక్స్ రెవెన్యూ నుండి పేమెంట్ చేసేవాళ్ళు. యాక్చువల్గా ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాభాలు మాత్రం డైరెక్ట్గా లండన్ వెళ్ళిపోతుంటే మన దగ్గరే కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ నుండి మనకే పేమెంట్ చేసేవారు తెల్లదొరలు. ఇలా తెలివిగా ఎంతో లెక్క కూడా చేయలేనంత సంపదను తీసుకెళ్లిపోయారు. ఇలానే కాకుండా మన కల్చర్ని, మన హిస్టరీకి ప్రతీక అయిన ఎన్నో శిల్పాలు, శాసనాలు, వజ్రాలు, సింహాసనాలు ఇలా చాలా వెలకట్టలేని వస్తువులు తీసుకెళ్లారు. ఈ రోజుకి కూడా లండన్లోని మ్యూజియంలో ప్రదర్శనానికి పెట్టి లోకానికి దొంగలించిన వస్తువులను గొప్పగా చూపించుకుంటున్నారు ఈ ఆంగ్లేయులు. So for all those who've come here just for the festival, when the festival is over, will you make the time to visit London? Do some proper tourism? I'd recommend the museums, or as we call them in India, the Chor Bazaars.